నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అంటూ ఒకప్పుడు పల్లెల్లో పాటలు పాడుకునేవారు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుణదేవుడి రాక కోసం రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పెనమథల్లో కప్పకాములు ఆట ఆడారు రైతులు. కప్పలనే దేవుళ్లుగా భావించి పురవీధుల్లో ఊరేగించారు. వర్షాలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు కూడా చేశారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయని రైతులకు ఒక నమ్మకం. గత నుంచి అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా నడుస్తోంది. మన విజువల్స్ లో కూడా ఆ రైతులు చేసినటువంటి పండుగ సంబంధించినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ లో చూస్తున్నాం. రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడి వరి నాట్లు సాగగా, ఒక పక్కన ఆకుముళ్ళు ఎండిపోతూ వరి నాట్లు ఎదరికి సాగగా చాలా ఇబ్బంది పడుతుంటే గ్రామస్తులు రైతులు అందరూ కలిసి ఒక సాంప్రదాయమైన పద్ధతిలో గత 25-30 సంవత్సరాల గతంలో మా పెద్దలు చెప్పేవారు, కప్పను ఊరేగిస్తే వర్షం పడేదని. ఆ రీతిలో మేమంతా కూడా రైతాంగం మరి గ్రామస్తులు అందరూ కలిసి కప్పలను పట్టుకుని కప్పలకి మరి పసుపు కుంకాలు వేసి కప్పల్ని వీధి వీధి మరి సందులో కూడా ఊరేగించడం జరిగిందండి. బట్ ఆశా, ఇటు చిన్నప్పుడు చాలా సందర్భాల్లో ఊర్లలో చూస్తుండేవాడిని. ఈ కప్ప తల్లి ఆటలు ఆడేవాళ్ళు. వర్షాలు రానప్పుడు, కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు కప్ప వరుణదేవుడికి అంటే వారధిలా ఉంటుంది, ఆయనని పిలుస్తుంది అంటూ కూడా చెప్పుకునేవాళ్ళు. మొత్తానికి ఇప్పుడు ఆ పాట కప్ప తల్లి రూపంలో అయితే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.